రాజు, బెత్లెహేములో ఉదయించే రక్షకుడైన నా రాజు. గొర్రెల కాపరి శంఖతు, గాబ్రియేలు దూత గొర్రెల కాపరి శంఖము, నీకు శుభవర్తమానమని వారికి తెలిపేను, నీకు శుభవర్తమానమని వారికి తెలిపెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనాడు అర్పణలర్పించిరి, ఆనాడు అర్పణలర్పించిరి, ఆనాడు అర్పించిరి. Father, holy, 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 holy Father. Thank you, thank you, thank you, thank you, thank you, Father. Holy, 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 holy Father. Holy, 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 holy Father. Holy, 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 holy Father. Holy, 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 holy Father. Holy, 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 holy Father. బెత్లెహేములో ఉదయించే రక్షకుడైన నా రాజు. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు మన ప్రేమించి తన పరిశుద్ధం అంటే మరొక మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు. ఇది ప్రభు కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షం. పరిశుద్ధాత్మ దేవుడు మన వెళ్ల చూపిన ప్రేమ గొప్పదే. దేవుని పరిశుద్ధను బట్టి పరిశుద్ధ వాక్య విధంగా చదువుతుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అమేన్ అమేన్ అమేన్. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ప్రియ సహోదరి సోదరా, ఆశ్రయించాలి. ఈ కుటుంబ ప్రాంతంలో నా ప్రియ సహోదరి సోదరా, చాలామంది మన జీవితంలో మనకు వచ్చి కొన్ని కష్టాలు బట్టి, కొన్ని బాధలు బట్టి, కొన్ని విరుకులు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి మరి కొందరు నాతో మాట్లాడుతుంటారు. సడన్గా నాకు ఈ షుగర్ ఎఫెక్ట్ అయింది, నా కళ్ళు బయర్ల కమ్మిని అంటారు, లేకపోతే ఇంకేదో అయింది అంటారు. తెలియకుండానే నా కిడ్నీలకి ఏదో ప్రాబ్లం వచ్చిందంటారు. కొందరు ఇదిగో నా కొడుకు మరి సడన్గా నాకు ఇంత లాస్ చేశాడంటారు. చాలా చాలా సడన్గా తెలిసే విషయాలు బట్టి చాలామంది కొంత బాధపడుతూ ఉంటుంటారు. మరి కొన్నిసార్లు జీవితంలో మనం ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి, కుటుంబంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు బట్టి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన కొందరు యవ్వనస్తులతో మాట్లాడుతారు. చిన్న పరిచయం వారంతరంగంలో చాలా శోధిస్తున్న విషయాలు చూస్తున్నాం. చిన్న విషయము వారంతరంగంలో శోధించి బాధ పెట్టే విషయాలు చూస్తుంటాం. అదే కాకుండా దేవుని కనబడే కొన్ని విషయాల్లో మరి దేవుని ఆశ్రయించడం కంటే కొన్నిటిని ఆశ్రయిస్తుంటారు, అక్కడ కొన్ని విషయాలు ఆశ్రయిస్తుంటారు. అందరిని బట్టి మనకు ప్రయోజనం ఏమి ఉండదు. ఒకటే చెప్తాను ఇక్కడ, దేవుని యొక్క మాట పడి చూసినప్పుడు దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది, దేవుని సన్నిధి గొప్పది.
ఈ పరలోక దేవుడు సెలవిచ్చిన మాట గొప్పది, విలువైనది. అందుకని వాక్యం చరుస్తుంది. ఒక సమస్య పరిష్కారం, ఒక మేలు కలగాలంటే, వక్షులు మన మేలు పొందాలంటే యథార్థపరులమై ఉండాలి. మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుని యథార్థపరులై ఉండాలి. లోకములో అంధకార క్రియలకైన వారు వేరు, మనం ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన నామంలో ఉంటున్నాం కనుక ఆయనతో ఉండే మన విధానాలు వేరు. సహోదరి, సహోదరుడా, ఈ సమయం అందు విషయాన్ని గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆలోచించండి. ఈ వాక్యం వినేవారు నీవెవరమైనా కావచ్చు. అందుకని ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన కూడా మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయించుకుడి. దీన్ని బేతేలును ఆశ్రయించుకుడి. బేతేలు మంచి స్థలమే, కానీ దాన్ని ఆ స్థలములో ఆశ్రయించేవాడు దేవుడు, కనికరించేవాడు దేవుడు, కటాక్షించేవాడు దేవుడు. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. దేవుడు తన సన్నిధిని ఇచ్చాడు. వాక్యం విన్న వాళ్ళారా, దేవుని మాటని చాలామంది తల్లులు నాతో చెప్తుంటారు. ఆ రాత్రి అందు నా గుండెలో పగిలిపోయినాయి. కెనడా దగ్గరికి వెళ్ళాం, ప్రభు తట్టు తిరిగి, ప్రభు నీ దాసులో ఉన్నావు అని అడిచాం. నీ ఉన్నావు అని అడిగినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఓ దాసుడా నువ్వు చేయి అంటే కాదనలే. అక్కడ ఆలోచించండి, దేవుడు ఉన్నాడు. కొన్ని విషయాలు మనం వింటుంటాం, చాలా సంఘటనలు చూస్తుంటాం. చాలామంది జీవితంలో నేను చూస్తున్నప్పుడు దేవుడు జరిగించే కొన్ని గొప్ప గొప్ప విషయాలు చూస్తున్నాం. ఈ కుటుంబ ప్రార్థనలో కొన్ని కుటుంబాలు చూస్తున్నప్పుడు దేవుడు వారిని, ఆ కుటుంబంలో చీపిరితో మన ఇంటిలో తుప్పు లేక ఆ విషయాన్ని తుడిచి కనుక ఏ విధంగా అయితే మూలపడేసి దాన్ని వెత్తి బయటపడేస్తామో, కొందరిని వారి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీలో నుంచి వారిని తీసి పక్కన వేసిన వారు ఉన్నారు. వారిని వాడుకొని పక్కన పడేసిన వారు ఉన్నారు. వారిని ఆయా పరిస్థితుల్లో వారి అవసరం కోసం వాడుకొని, కష్టముల్లో పనులలో వాడుకొని, వారి భూ సంబంధం విషయంలో వాడుకొని, లేక వారి కుటుంబపరంగా వాడుకున్నాక తీసి పక్కన పెట్టిన వారు ఉన్నారు. కనుక మీకెందుకు ఇది, మాకు కావాలి, మీకు వద్దని పక్కన నెట్టేసిన వారు ఉన్నారు. కానీ ఆశ్రయమైన దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఎన్నడూ కూడా త్రోసివేసిన వాడు కాడు, ఆయన నెట్టివేసేవాడు కాదు. ఆయన పరిశుద్ధం అంటే మన సజీవులుగా ఉంచేవాడు, జీవమునిచ్చినవాడు. అందుకే ఇక్కడ ప్రభు మాట మనం ఖచ్చితంగా వాక్యం చూస్తున్నప్పుడు ఆయన జరుగుతున్న, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. కీర్తన 119, 175 వచ్చిన చూసినప్పుడు పరిశుద్ధ వాక్యం చలుస్తుంది. నీవు నన్ను బతికింపమో నేను నిన్ను స్తుతించదను. భక్తులు అడుగుతున్నాడు, బతికించేవాడు ఆయన తెలుసు. దేవుని స్తుతించడం కోసం నన్ను బతికించమన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం ఎప్పుడైతే ఆధారపడుతున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని బ్రతికించేవాడు, జీవింపజేసేవాడు. మనకి ఆయన పరిశుద్ధమైన ఆశ్రయమును కలగజేసి ఆదరించేవాడు. మన జీవితంలో మేలుతో పాటు మన జీవితానికి గొప్ప మేలు అంటే ఆశ్రయంగా ఉన్నవాడు, ఆదరణగా ఉన్నవాడు, తన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి మనకు కటాక్షించినవాడు, తన సన్నిధి కాంతి మనకిచ్చి మన దీవించినవాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించాలి. నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన కృప బహు గొప్పది. అందుకనే దేవుని యందు మనం యథార్థపరులమై ఉన్నప్పుడు, దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు దేవుడు మన బ్రతికించి ఆశ్రయించేవాడు. మనం బ్రతకాలంటే యథార్థపరులం కావాలి, మన బ్రతకాలంటే సజీవమైన వారుగా కావాలి. అంటే దేవుని యథార్థపరులమై ఉండాలి. దేవుడు ఆ విషయంలో సహాయం చేసేవాడు. అందుకనడం, నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటే కనుక నీవు
నా రాజ్యంలో నీకు సమస్తము దొరుకుతుందన్నాడు. నమ్మకం. ఎందుకు ఈ మాట అంటే, నమ్మకస్తులకు దేవుడు కార్యం చేసేవాడు, నమ్మకస్తులను దేవుడు ఇడిపించేవాడు. దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని మాటకు మనం లోబడి ఉండాలి, దేవుని వాక్యమును మనం అనుసరించాలి, దేవుని నిబంధన మనం గైకుంటూ ఉండాలి. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 21లో యేసయ్య చెప్తున్న మాట ఎంత గొప్ప మాట అంటే, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఆమేన్. తనకిష్టం వచ్చిన వారిని. అందుకు యేసుప్రభు ఏమన్నారంటే, వైద్యుడు రోగి కొరకే కానీ ఆరోగ్యవంతుల కోసం కాదన్నాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ, అది పరలోకంలో స్తుతిగానం జరుగుతుండో లేక దాని విషయంలో దేవుడు యేసుప్రభు చెప్పిన మాట మనం చూస్తున్నాం. అందుకనే మనము యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే, కొందరు అంటారు కొన్ని విషయాల్లో ఆయన పాపులతో ఉన్నది ఏంటన్నారు ఆయన్ని. కారణం ఏంటంటే ఆయన పాపులు రక్షించడానికి వచ్చిన. అందుకనే తండ్రి అలాగ పెంచుకో, నేను అలాగనే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించను. కనుక మనము ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి. ఎవరికి ఇష్టలుగా మార్చబడాలి? యేసయ్యకి ఇష్టలుగా మార్చబడాలి. మనము ప్రభువైన యేసుక్రీస్తుకి ఇష్టంగా మార్చబడినప్పుడు ఆయన మన బ్రతికించేవాడు, ఆయన మన కరుణించేవాడు, ఆయన మన కటాక్షించేవాడు, ఆయన పరిశుద్ధ నుండి మనని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. నా ప్రియ సహోదరి సోదరా, ఈ సమయం ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవునితో కలిసిట కొరకు ప్రభుత్వం నిలిచి మన జీవితాన్ని కొనసాగడం ఉండేది. అందుకనే యోహాను సువార్త 6:58లో చూస్తే, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా మీతో. ఆలోచించండి, ఏ ఆహారం తినేవారు? క్రీస్తు యేసు ఇచ్చే ఆహారం తినేవారు. అది జీవాహారమైనది, అది జీవాహారమైనది, మరణము లేనిది. ఎవరైతే తన మాటను గైకొంటున్నారో, ఎవరైతే తన వాక్కుపై ఆధారపడుతున్నారో, మరణము లేనిది, తన మహిమతో నిలిపేది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనకు కరుణించేది. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. కనుక జీవాహారమును ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి ఎవరైతే తన వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు, నేనిచ్చు ఆహారము అని చెప్పాడు. నేనిచ్చిండు తాగువాడు మరెన్నడూ తప్పికొనుడు అన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆహారము మనిషిని బ్రతికింపజేసేది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నామను మనం గైకొంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధ నామంపై ఆధారపడుతున్నప్పుడు భూమి మీద మనం మంచి పదార్థాలు తింటామన్నాం. యెషయా మొదటి అధ్యాయంలో 19వ మనం చూసాం. దేవుని వాక్యం చేరుస్తుంది పరిశుద్ధ దేవుని కన్నాను బట్టి. అందుకనే జీవగల దేవునిపై ఆధారపడి ఆశ్రయించేవారు వారికి మరణము లేదని రుజువు చేస్తున్నారు. మొదటి అధ్యాయం 19వ చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేరుస్తుంది. సమ్మతించిన నా మాట వినిన వెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. కనుక దేవుని యొక్క సన్నిధిలో అనుభవించుటకును, ఆహారంతో మనం వర్ధిల్లుటకును, మనం బలవంతులు ఓటకును క్రీస్తు యేసు అని ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క అనిత్యాహారం తినేవారు వారి మరణము రుచి చూడాలని దేవుని ఆకాంక్ష వస్తుంది. ఈరోజు ఆశ్రయిస్తే బ్రతుకుతావు.
నీ జీవితానికి గొప్ప మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి విడుదల కలుగుతుంది. ఆయన నిన్ను జీవింపజేసేవాడు. ఆయన పరిశుద్ధ నామం నిన్ను బ్రతికిస్తుంది. తన పరిశుద్ధమైన సన్నిధిలో నీ జీవితానికి కావాల్సిన సహాయం దొరుకుతుంది. యోహాను సువార్త 8:51 చెప్తున్నాడు, ఒకడు నా మాట కైకొని విడలా వాడెన్నడూను మరణము పొందడని ఆమె నీతో నిత్యంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఒకడు నా మాట కైకొంటే, యేసయ్య మాట ఎవరైతే కైకొంటున్నారో, యేసయ్య మాటకి ఎవరైతే లోపడుతున్నారో, యేసయ్య మాటను ఎవరైతే అనుసరిస్తున్నారో, యేసయ్య మాటను ఎవరైతే కైకొంటున్నారో వారికి మరణము లేదని, వారు నిత్యజీవంలో ప్రవేశించేవారని, వారు దేవుని యొక్క మాట యందు నిరీక్షించేవారని ఈరోజు ఆశ్రయించితే బేతేళ్ళు కాదు, యెహోవాను ఆశ్రయించిన వారు వారి మరణం నుంచి తప్పించేవాడు, వారు దుఃఖం నుంచి తప్పించేవాడు, తన మాటను గైకొన్న వారిని ఆయన మోచించి కరుణించేవాడు. మాట వినకపోతే చాలామంది జీవితంలో చూసినప్పుడు అందుకంటాడు, జీవిస్తున్న పేరు ఉన్నది కానీ పురాణగ్రంథంలో చెప్తాడు, ప్రియమైన సహోదరి సోదర నువ్వు మృతుడివే అన్నాడు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు, సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో విషయం మనం చూస్తున్నప్పుడు ఆయన సెలవిస్తున్న మాట, తన నామను బట్టి ఎవరైతే నిరీక్షిస్తున్నారో తను చెప్తున్న ఒక మాట చూస్తున్నప్పుడు, జీవం గల దేవుని కలిగి ఉండుటకును సర్వోన్నతమైన దేవుని మాటకు ఆధారపడకును ప్రభు మాటని గైకొనక ప్రభు చిత్తానికి లోబడక నీ మీద ఒక నేరం మోపుతున్నాను అన్నాడు. ఎందుకంటే నీకు మొదటి ప్రేమను కోల్పోయావు, నీవు ప్రేమను కోల్పోయావు గనక నీ మీద నేరం మోపుతున్నాడు. నువ్వు బ్రతుకుతున్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివి అంటాడు. కనుక దాని బిడ్డలారా, దేవుని యొక్క నాన్న బట్టి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు ఈ మాటను మనం గ్రహించినప్పుడు దేవుడైన ప్రభుని స్కృతిని ఎవరైతే మనం ఆశ్రయిస్తున్నారో వారు మృతులు కాకుండా సజీవులుగా, ఇప్పుడు చాలామంది జీవితాలు చూస్తే బ్రతుకుతున్న పేరు ఉంది కానీ మృతులే. ఎందుకంటే జీవము లేదు, దేవుని ఆత్మ లేదు. సర్వోన్నతమైన దేవుని ఇష్టలో 2 జన చెప్తున్న మాట, కనుక నాడు నేడు ఏకరీతిగా దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఈ సర్వోన్నతమైన దేవుడు సెలవిస్తున్న మాట బట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. అందుకే యేసు ప్రభు ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మార్తతో మాట్లాడుతూ, మార్తతో సంబోధిస్తూ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు మార్త అన్నది ప్రభుని లాజరు విషయంలో వాడు చనిపోయి 4 దినములైంది అన్నప్పుడు ఆ విషయానికి వచ్చినప్పుడు తను చెప్తున్న ఒక మాట మనం వింటున్నాం. యోహాను సువార్త 11:25-26 చూసినప్పుడు చెప్తున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు జీవమైన దేవుడు కనుక క్రీస్తు యేసు నామమును బట్టి చూస్తున్నప్పుడు మన క్రైస్తవ జీవితం మరణం లేని జీవితం. ఈరోజు నీ కుటుంబం విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్రయించినప్పుడు ప్రతి మరణకరమైన విషయాల నుంచి ఆయన విడిపించేవాడు. ఆశ్రయించినప్పుడు మన దుఃఖం కలిగించే ప్రతి విధమైన అంధకార కలిగించి ఆయన విడిపించేవాడు. ఆశ్రయించినప్పుడు
ప్రతి చీకటి కాలం నుంచి మనం విడిపించేవాడు, మనకు శరణమైన దేవుడు. తన కృప గొప్పది, తన సన్నిధి గొప్పది, తన ఉద్దేశం గొప్పది, తన నిర్ణయం గొప్పది. క్రీస్తు యేసునందు ఎవరైతే నిలిచి ఉంటున్నారో దేవుడు వారిని ఆదరించేవాడు. ప్రేమన సహోదరి సోదర, నిన్న నేడు రేపు ఏకరీతుకున్న తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతుకున్న దేవుడు. ఈరోజు ఆలోచించు, దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఆయన బిడ్డలుగా మనం ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు మనం లోబడినప్పుడు ఆయన మన సజ్జులుగా ఉంచేవాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. ప్రభు అనుగ్రహించిన రక్షణను, పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసిన రక్షణను, ఈ సర్వోన్నతమైన దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం కాపాడుకోవడం కోసం ఆయన మార్గంలో ఉన్నప్పుడు, ఆయనపై ఆధారపడుతున్నప్పుడు, ఆయన ఆశ్రయం మనం కోరుకున్నప్పుడు విశ్వాసము, కొందరు బ్రతికిన తర్వాత విశ్వాసాన్ని విడిచిపెడతారు. బ్రతికిన తర్వాత అవిశ్వాసులుగా అనక మనల లోకాన్ని ప్రేమించేవారు, దేవుని మాటకు విరోధంగా బ్రతికేవారు. ప్రేమైన సహోదరి సోదర, నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. నేడు పరలోక దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నాం. నేడు తన కృపగల సన్నిధిలో మనం బ్రతుకుతున్నాం. ఆలోచించండి, ప్రేమ చాలా గొప్పది. క్రీస్తునందు ఎవరిని ఆశ్రయించాలి, దీన్ని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామనే మాట ఇక్కడ వాక్యం చేస్తుంది. బేతేల్ని కాదు, పరిశుద్ధాత్మ దేవుని, క్రీస్తు యొక్క నామ మహిమను మనం కనుగొనాలి. ఈ సర్వశక్తుల దేవుని యొక్క పవిత్రత మనం కనుగొనాలి. ఆలోచించు, నీ కుటుంబ ప్రభుత్వ కలిసి కోసం, నీ కుటుంబం దేవునితో కలిసి వర్ధిల్లటం కోసం. అదే కాదు, వ్యక్తిగతం కూడా మన జీవితంలో ప్రభునందు చాలామంది ప్రభుపై ఆధారపడే సమయాలు దాటిపోతుంటాయి. కారణం ఏంటంటే వారి సొంత జ్ఞానంపై, వారి సొంత ఆలోచనపై, పురాణ స్థలానిపై వారి బ్రతుకుని పేరుంటుంది, కానీ వారు జీవం లేనివారు. నాతో కొందరు మాట్లాడుతూ చాలా ప్రేమగా జీవించిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆ ప్రేమ లేదు. కొందరు జీవితంలో చూస్తుంటాను, వారు దేవుని విషయమే వారికి ఉన్న ఆసక్తి గొప్పగా ఉండేది, ఈరోజు ఆసక్తి లేదు. కారణం ఏంటంటే భూ సంబంధుల దేవునితో జీవనోత్పత్తి కోసం, శరీర సంబంధం యొక్క ఆలోచన కోసం మరి ఆజ్ఞను మనిషి ప్రేమను పోగొట్టుకొని దైవచిత్త ఉద్దేశం విడిచిపెట్టి దైవ ఆలోచనకి విరోధంగా భిన్నంగా జీవిస్తూ వారి నోరు తెరిస్తే దేవుని కలిగి ఉన్నాం అనుకుంటారు, కానీ విధానాలు వేరు. కొన్ని ప్రాంతాలను చూస్తుంటాను, ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండేవారు. వృద్ధి అభివృద్ధి బతికి విశ్వసించిన తర్వాత, వారి శరీర స్వస్థత కలిగినాక, వారి ఆత్మ జీవితంలో సమాధానం కలిగిన తర్వాత ఈరోజు విశ్వాసమును కోల్పోయిన వారు. విశ్వాసం ఉన్నది కానీ ప్రేమ లేదు అంటే క్రియలు లేవు, అంటే క్రియలు లేని విశ్వాసము మృతమై ఉన్నది. అందుకని వారు దేవుని నమ్ముకున్నారు, కానీ దేవునితో ఉన్నామనుకున్నారు, కానీ జీవం లేని వారై ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం ఏమైందో ఉన్నది. ఈ వాక్యం విన్న వారారా, నీవెవరో కావచ్చు, మనం ఎవరేమైనా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. ఒక్కసారి అడుగు, యేసయ్యా నా కుటుంబంలోంచి నీ మహిమార్తకు వెలుగు కాంతి లేదు, నా జీవితంలో నుంచి నీ మహిమకు అనుకూలమైన సత్క్రియ లేదు. అనేక నా వయసు అయిపోతుంది, నా టైం అయిపోతుంది, నేను ప్రార్థిస్తాను అనుకున్నారు, కానీ ఆ ప్రార్థనలో నీతో పోరాడగలిగే అధికారం నాకు లేదు. ఎవరికోసం ప్రార్థించగలుగుతున్నావు? అడుగేస్తేనే అడుగు. ఓ పాపని ఏకీభవించేవారు, ఒక అబద్ధాన్ని ఏకీభవించేవారు. భర్త చేసే పాపను భార్య దాచి, భార్య చేసే పాపం భర్త దాచి, పిల్లలు తెచ్చే పాపం తల్లి దాచి, ఇంకా దేవి అనగా లోకంలో కొన్ని విషయాలు బానిసలై
ఎవరితో ఉన్నాం ఆలోచించండి. ఈరోజు యేసయ్య దగ్గర నిలిచిన ప్రభు తట్టు చూడు, ప్రభు వైపు తిరుగు, కన్నులెత్తి హృదయం తెరిచి నీ మనసు తెరిచి కన్నులు మూసుకొని ప్రభువును చూడు. ఆయన సహాయం చేసేవాడు. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. పరిశుద్ధత తండ్రి, యేసయ్యా, నీ పవిత్ర పాదాల కొందనాలు, నీ కృపగల పాదముల కొందనాలు. మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. ఇదిగో తండ్రి, సమాధిని ఆశ్రయించిన ప్రతి వారిని బ్రతికించేవాడా, దయగల ప్రభు, నీ నామను బట్టి ప్రభు క్రీస్తుతో సంఘములో అనేకులు ఈ సమాధి నీతో ఉన్న మనిషి చనిపోయిన వారై ఉన్నారు, మృతులై ఉన్నారు. లేవనెత్తుపట సహాయం చేతండి. పని 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 నీ స్థలం మోకరించే జీవితం లేదు. నీ దగ్గర ప్రార్థించి వారెవరు ప్రభు, వారెవనస్తులు ప్రభు తండ్రి, భయంకరమైన పాపంతో సాంగత్యాలు చూస్తున్నారు. మీరు విడిపించండి, కనికరించండి, మీ సహాయం తెచ్చండి. నీ కృపణ సన్నిధి ప్రతి వారికి తెచ్చండి, నీ కటాక్షం తెచ్చండి. నేను దినదినం అడుగుతున్నాం సంఘంలో లేక ఆయుష్లో సంతానం బిడ్డలో సంతానం తెచ్చండి. కొన్ని కుటుంబాల నెమ్మది లేక శాంతి లేకున్నారు, కోట్లు పాలై అందరూ తండ్రి ప్రార్థించమని అడుగుతున్నారు. జీవితంలో సమాధానం లేకుండా తండ్రి మీ సహాయం తెచ్చండి ప్రభు. ఎవరైతే నన్ను అడిగిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రం నుంచి అడుగుతున్న వారు కూడా కరుణించండి. ప్రజెంట్గా దేశమును ప్రభు భక్షిస్తున్న అపవాది క్రియలు మీరు లయపరిచి నీ పరిశుద్ధన ప్రేమను దయచేయండి. ప్రేమ లేని సమాజము అయా నీ నామకు అవమానం కలిసిన ప్రతి చీకట లయపరచండి. నీ కృపణ ప్రతి వారికి రక్షణ మారుమచ్చ దయచేసి నీ కనికొర కటాక్ష అనేశ్వరం మీ కటాక్ష మాత్రం దీపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.